దా దా కూకో లబ్బర బంతిలాగా ఏమున్నావే నీకుందిలేరా మన దెబ్బకి నాటుకొని గుడ్డెట్టియాలి శామంత శామంత ఎక్కడికి వెళ్ళిపోయింది ఇదే ఇక్కడే కూకోలే బయట డోర్ కొడుతుండ్రు గడేసి ఉంది ఇదేమైంది నువ్వు బయటకు వెళ్ళకొచ్చావు అదేంటి సార్ మీరు నన్ను బయట వదిలేసి ఒక్కరే లోపలికి వెళ్ళిపోయారు కదా నేనా గడేసాను కూర్చోను బయటకు వెళ్ళకొచ్చావు టెన్షన్తో వేసానా అంత కనిపించుకో దా లోపలికి దా కూకో 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 లే లోపల బా పద పద లోపలికి కూకో ఎలాగొందా గెస్ట్ హౌస్ ఎప్పుడైనా చూసావా ఏదో కొండగొర్ర మొఖం వేసుకొని చెప్పి మీ వాళ్ళకి ఓ పొలం మీద తుప్పల్లో దొంకల్లో తిరగడం కాదు ఇలాంటి ఆటకి రావాలి ఎంజాయ్ చెయ్యాలి కూగా ఇదే మళ్ళీ వెళ్ళిపోయింది ఇదా శామంత ఓయ్ ఓ శామంత ఎక్కడికి వెళ్ళిపోయింది ఇది ఏట ఆటలాడుతుంది అటు నాతోనే బాత్రూమ్కి వెళ్ళింది ఏట స్నానం చేస్తున్నావా ఫ్రెష్ అవుతున్నావు నా కోసం తలరాత ఉండాలి దేనికైనా కాలి కాలి ఈ టైం ఎప్పుడు ఎవడు కొంపదీసి పోలీసులా చూద్దాం నువ్వు బయటికి వెళ్ళవచ్చావా బాత్రూమ్ లో ఉండాలి కదా అదేంటి సార్ మీరు మళ్ళీ నన్ను వదిలేసి వెళ్ళిపోయారు నేను వదిలేనా ఊరికా కలిసి వెళ్ళాము కూర్చుని పెట్టాను గడేసాను డాన్స్ చేశాను ఏంటి మాయా ఏదో తేడాగా ఉందా ఏంట్రా పిచ్చెక్కుతుందా సర్లే నువ్వు ఎక్కడ ఉండు ఎక్కడ ఉండు లేదు బాత్రూంలో లేదు ఎక్కడ లేదు బాత్రూంలో లేదు బయట ఉంటది మనకు చాలా క్లారిటీ ఉన్నాం డోర్ రావట్లేదట డోర్ రావట్లేదా శామంత డోర్ తీయ శామంత డోర్ తీయ ముంచేసావు కదా డోర్ బయట లాకేసి నన్ను వీపించేస్తావా అమ్మ కొండ గొర్రె నీకు ప్లానింగ్లు ఇచ్చిన అడవి గొర్రెలు అయిపోయారు నా చేతిలో ఒక్కొక్కరికి ఉంటుందా రేపటి నుంచే ఏమండి పంతులు గారు మా అమ్మాయి సంబంధం ఎంతవరకు వచ్చింది అయ్యా మీ అమ్మాయి సంబంధం కోసం తిరిగి తిరిగి నా కాళ్లకు నొప్పులు వచ్చాయి గాని ఒక్క సంబంధం కూడా సెటిల్ కాలేదండి ఏంటి ఏంటి అంటే ఏం చెప్పమంటారండి చుట్టుప్రక్కల 10 ఊరు తిరిగాను ఎక్కడ చూసినా మీ అమ్మాయి గురించి మీ అల్లుడు గురించి చెప్పుకుంటున్నారు గాని ఒక్కరు కూడా సంబంధం ఇవ్వటం లేదండి పైగా వాళ్ళిద్దరూ కలిసి తిరగని ప్లేస్ అంటూ లేదు నాకు తెలిసి మీ అమ్మాయికి సంబంధం దొరకడం చాలా కష్టం అండి ఇక నన్ను వదిలేయండి సుమిత్ర అన్నయ్య అన్నయ్య ఆ మాటకి అర్థం తెలుసా నీకు తల్లి కొడుకులు కలిసి నాటకాలు ఆడుతున్నారా నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదన్నయ్య ఏవి యాక్టింగ్ చేస్తున్నావే నేను ముందే చెప్పాను ఉద్యోగం కావాలి అంటే నా కూతురు జోలికి నీ కొడుకులు రానివ్వద్దు అని కానీ నువ్వేం చేసావే ఆ విధవను ఉసుగొల్పి నా పొలం అంతా తీసేసావు హలో నేనేమి అదవను కాదు ఇప్పుడు నేను ఫారెస్ట్ గబ్బర్ సింగ్ తెలుసా ఏంట్రా నువ్వు ఫారెస్ట్ గబ్బర్ సింగ్ వా ఎంత ధైర్యం రా నీకు ఒక్క ఫోన్ కాల్ చేస్తే నీ ఉద్యోగం ఊడిపోయి రోడ్డులు పడతావు తెలుసా ఆగు అంత లేదు ఇప్పుడు
నీ మాటిని ఆఫీసరు నాకు పెద్ద ఫ్యాను తెలుసా? ఏవే కొడుక్కి చాలా బాగా ట్రైనింగ్ ఇచ్చావే. చెప్తాను ఈ పనే. నువ్వు చెప్పేది మా అమ్మ చెప్పాలే గాని నిన్ను కొట్టేస్తా. నీ కూతురు కూడా పెళ్లి చేసేసుకుంటా. ఏంట్రా నా కూతుర్ని పెళ్లి చేసుకుంటావా? చేసుకుంటావా చూస్తాను. ఎల్లు వస్తా. ఎరా నేను చెప్పించేస్తావా? ఏంటమ్మా? నువ్వు ఏం చేసైనా ఖచ్చితంగా మావయ్య కూతుర్నే పెళ్లి చేసుకోవాలి. చేసుకుంటావా? కృష్ణవే నేను పెళ్ళా? అవునరా. ఆగు. అరే రాంబాబు. ఏడుకుడు రాంబాబుకుడు. ఏమిట్రా నవ్వుతున్నావు? నువ్వు ఎంత కామెడీ ఉన్నావు తెలుసా? రే నీకు కామెడీ, వాళ్ళకి ట్రాజడీ. ట్రాజడీయా? ఖేలింగే ఖేల్. ముందు ముందు నీకు అర్థం అవుద్ది. పద. చూసావరా ఎదవి ఎండి చేప మొక్కలు వేసుకొని కుళ్ళు జోకులతో ఎలా నవ్వుకుంటున్నారో. ఓనీలేరా పాపం. ఓనీ పాపం కాదురా, నువ్వు చూస్తుండు. దెయ్యంలా భయపెట్టి ఇది పోయిపిస్తా. నువ్వు డూప్లికేట్ దయ్యానివిరా, వాళ్ళు ఒరిజినల్ దయ్యాలు. వాళ్ళని భయపడదామని వెళ్తున్నావా? నీకున్నదిలే పోయిగా. ఎలానా? ఇది 1% భయమేరా, మిగతా 99%. బాలు ఎలారా? ఎందుకురా పాపం వాళ్ళని ఏడిపిస్తావు? ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమేరా, మెయిన్ పిక్చర్ ఇప్పుడు చూపిస్తానో చూడు. ఎక్కడికి వెనక లూపుకొని వస్తానో? నువ్వు చిన్నపిల్లడు భయపడతావు. కూకరా ఆ కర్రీటి. ఏంద్రా పిల్ల, ఏం చేస్తున్నావు? రైట్ మొక్కలు లేని కూకొని రైట్ రా రా వెనకాతలు వచ్చాయి. అదే దా ఒక్క నిమిషం రా. ఎందుకు? రారా. ఏమన్నా చేస్తావా? నేను రాంబాబు నారా, రాంబాబు సార్. రాంబాబు గారు మీరా? ఎంత భయపెట్టేశారండి. మాకు అసలే దయ్యాలంటే భయం సారు. చూసి అలా పోయించాను. ఇదంతా ఎవరి కోసం చేస్తున్నాను, ఎందుకోసం చేస్తున్నాను అర్థమైన వాళ్ళకి అర్థమైతే చాలు. ఒకవేళ అర్థం కాలేదు అనుకోండి, అర్థమైనట్టు చెప్పండి. నువ్వేంట్రా డిఫరెంట్ ఎక్స్ప్రెషన్ ఇస్తున్నావు? పిల్ల నోట్లు ఎట్టుకుంటున్నా. దాక్కడికి రా, దాక్కడికి రా. ఏటా? మీరంటే నాకు చాలా ఇష్టం. ఈ మొక్క అది చెప్పిద్ది అనుకుంటే నువ్వు చెప్పి తెచ్చావేట. అయినా నేను నీకు లొంగను రా. టైం వస్తే ఎట్టకైనా లొంగాల్సిందే. ఓరు నీ యాసాలో నువ్వే కాదు, నీ మాట కూడా తేడకుందా? నువ్వు ఉండరా. సరే దేట్రా. కర్ర. అదే బిళ్ళ. చూపించు, కర్రకు చూపించా. బిల్ల కర్రతో సాచి కొట్టిననుకో బిల్ల ఎగిరిపోద్ది. సంవత్సరం అవుతుంది ఎత్తుకోవడానికి. ఎల్లా సరాకు వచ్చేస్తుంది. మళ్ళీ బిల్లొట్టుకోండి ఎక్కడ. అదేంటి నాన్న, ఆ పిత్త పరుగులేరుకునేవాడు నన్ను చేసుకుంటానంటాడు. అయినా మనం దెయ్యాలం కదా. ఆ విషయం మనకు తెలుసు, ఆడికి తెలియదు కదా. అయినా ఎన్ని రోజులు ఆడుకుంటాడో చూద్దాం, ఆగు. వీడికి 3 టైం దగ్గర పడింది. నీకేం భయం లేదమ్మా, నచ్చాడని చెప్పే తర్వాత ఏం చేయాలో చేద్దాం. పద పద పద. ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోరా. వాళ్ళు అర్థం చేసుకుంటారు లేరా. ప్లీజ్ రా. అదిగో వచ్చారు. మొత్తానికి లోపల బాగా గ్రూప్ డిస్కషన్ జరిగినట్టుకుందా? లోపలికి వెళ్ళి ఏం తేల్చారా రాకరకే చెమంతా? అయిపోయింది, ఇక్కడ పని అయిపోయింది. రావి తండ్రి. చూడు శామంతే, ఇందాటి నుంచి మిమ్మల్ని ఆడించి పాడించి లాలించాను కదా, కడుపులో ఆకలి దేవేస్తుంది. ఏమన్నా నేను కొంపలో? మీకేం కావాలి సార్? ఏమున్నాయి అంత, ఏం కావాలంత ఏమరా? ఎర్రి పప్ప ఏమడిగినా ఇస్తావా? ఏదో ఏదో అంత బెట్రా, బురద కోట్లాగా ఉన్నావు. తిత్తి తీసిగలను మళ్ళీ ఏమనుకుంటావు. సరే
అడుగుతాను కాబట్టి చెప్తాను. నాకు విస్కీ కావాలి, తెస్తావా? విస్కీ ఆ విస్కీ 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 అని ఇసుకెంచుకో. విస్కీ తా. విస్కీ కాస్ట్లీ మందు. విస్కీ తాగే మాకు ఇది. ఏదో మీరు అడుగుతారని ముందుగానే. ముందు జాగ్రత్త కాదు, మందు జాగ్రత్త. సరే, ఇప్పుడు నాకు హైదరాబాద్ బిర్యానీ కావాలి. తెత్తవా తేవా తెత్తవా తేవా. హైదరాబాద్ బిర్యానీ. హైదరాబాద్ బిర్యానీ. హైదరాబాద్ బిర్యానీ సోడి పిండి మొక్కమోడా. హైదరాబాద్ బిర్యానీ. ఒరే గ్రీన్ బాబు వచ్చి ఒరా, ఎక్కడ హైదరాబాదు ఎక్కడ అడివి ఎగిరేలు పట్టుకొచ్చాను బేట. ఏదో మాయలు మంత్రాలు ఉన్నట్టుకునే నీ దగ్గర. ఇదొక బాయ్. ఇంకా ఏమైనా కావాలంటే నాకు బూందీ లడ్డు కావాలి, తెస్తావా? లడ్డు అంటే లేదట్రా, మీ పక్కనే ప్లేట్ లో ఉంది, తినండి. పక్కన ప్లేట్ లో ఉంది, తినండి. బూందీ లడ్డు ఏట్రా మీరు ఏమడిగినా తెచ్చేస్తాను రా. ఏం అర్థం కావట్లేదురా. టింగ్ అనుకునే సత్తుతా. ఇవన్నీ నీకెందుకురా? నువ్వు అడిగి తెచ్చారు కదా, తిను. నిజమే కదా, నాగించేద్దాం. కాస్ట్లీ మంది అవసరమా వీళ్ళ మోకాలకి? ఏటి సుక్కొంతనవా?